షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. పౌలు తన ప్రియ శిష్యుడు, ప్రియ కుమారుడు అని పిలుచుకుంటున్న తిమోతికి ఉత్తరం రాస్తూ యేసుక్రీస్తు యొక్క మొదటి రాక యొక్క ఆంతర్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. నిజమే, పాపులను రక్షించుటకే వచ్చాడు, వారిని నశింపచేయటానికి కానే కాదు. అంటే ఏమిటి? మనమందరము పాపులమే కదా. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రాకుండా ఉంటే ఎవ్వరికీ రక్షణ ఉండేది కాదు, ఎప్పటికీ రక్షణ ఉండేది కాదు, పాప విముక్తి అంటూ ఉండేదే కాదు అన్న సంగతి తెలుసుకోవాలి. ఈ మాట నమ్మతగినది అని నొక్కి చెప్తున్నాడు. అటువంటి వారిలో నేను ప్రధానుడును అంటున్నాడు, అనగా ప్రముఖమైన పాపిని అని పౌలు ఒప్పుకుంటున్నాడు. మానవ చరిత్ర అంతట్లోనూ ఎంతోమంది గొప్పవాళ్ళు బ్రతికుండొచ్చు, ఎంతోమంది పవిత్రులు ఉండి ఉండొచ్చు, అందులో నేను ఒకణ్ణి పౌలు అంటున్నాడు. అయితే పిల్లరా, ఇక్కడ తన గురించి తాను అనుకున్నది ఏమిటో తెలియచేస్తున్నాడు. గతంలో ఒకప్పుడు నేను ప్రముఖ పాపిని అనకుండా ప్రస్తుత సంగతిని గురించి మాట్లాడుతున్నట్లుగా నేను ప్రముఖ పాపిని అంటున్నాడు. దీని అర్థమేమిటి? పౌలు పాపకోపంలో ఉంటూ అందరికంటే ఎక్కువ పాపం చేస్తున్నాడా? అది కాదు దాని అర్థం. స్వభావ సిద్ధంగా వచ్చిన భ్రష్ట స్వభావం తనలో ఇంకా ఉంది అని విశదపరుస్తున్నాడు. రక్షించి అంతం వరకు కాపాడగలిగినది దేవాది దేవుని అపారమైనటువంటి కృప మాత్రమే అని అతనికి తెలుసండి. మరి మన గురించి మనం ఏమనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానం చాలా ముఖ్యమైనటువంటి విషయమని గ్రహిస్తున్నామా? యేసుక్రీస్తు మొదటి రాక రక్షించటానికే తప్ప ఎవరినీ శిక్షించటానికి కాదండి. అందరినీ అంతటా మారు మనస్సు పొందేటట్లుగా చేయాలనే ఆయన ఉద్దేశ్యం. రెండవ రాక ఆలస్యానికి కూడా కారణం అదే. ఆయన రక్షించటానికి వచ్చాడు. ఈ మాట నమ్మతగినది, అందులో ఎటువంటి అనుమానము లేదు. అందుకే అంటున్నాడు, పూర్ణమైన అంగీకారమునకు యోగ్యమైనది అనేటువంటి మాట తెలియచేస్తున్నాడు. అంటే దానిలో ఏ కోశాన కూడా అబద్ధం అనేది లేనే లేదు. నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, నిన్ను రక్షించడానికి మనుష్య రూపంగా వచ్చినటువంటి దేవుడు క్రీస్తు అని ఎవరు అంగీకరిస్తారో, ఆయన ద్వారానే నాకు రక్షణ, పాపము నుండి విడుదల కలుగుతుందని ఎవరు ఒప్పుకుంటారో వారు ధన్యులండి. ఎవరు పడితే వాళ్ళు ధన్యోస్మి అంటే మనము ధన్యులము కాము. మనము ఈ మాట ఖచ్చితంగా నమ్మవలసినదే. పౌలు భక్తుడు నమ్మాడు, నమ్మి వెంబడించాడు, దేవుణ్ణి బట్టి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ప్రభువా, ఈ క్షణమే నేను నిన్ను హత్తుకుని జీవిస్తాను అని తీర్మానించు. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.